అవి హెడ్లైన్స్. ఇక పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే అన్ని పత్రికల్లో కూడా 2 వార్తలు ప్రధానంగా ఉన్నాయి. నిన్న రాష్ట్రంలో డిప్యూటీ సీఎం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజయ్యను సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారు. ఆయన ప్లేస్ లో కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంగా నియమించారు, అవకాశం కల్పించారు. దాంతో అదే వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత బరాక్ ఒబామా నిన్న ఢిల్లీకి వచ్చారు. ఈరోజు గణతంత్ర వేడుకల్లో పాల్గొంటున్నారు. దానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికల్లో కూడా ఉన్నాయి. ఫస్ట్ స్టేట్ న్యూస్ తీసుకుందాం. ఈ అంశాలపై చర్చించడానికి స్టూడియోలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకుడు గౌరీ శంకర్ గారు, పిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు మనతో ఉన్నారు. ఇంకాసేపట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ చర్చలు పాల్గొంటారు. ఫస్ట్ గౌరీ శంకర్ గారు ఎట్లా చూస్తారు రాజయ్యను సడన్ గా తీసేయడం, అండ్ ఆ ప్లేస్ లో అదే నియోజకవర్గానికి చెందినటువంటి కడియం శ్రీహరికి పెట్టడం, ముఖ్యంగా 7 నెలల్లోనే సడన్ గా ఈ మార్పు, అంత సాహసం కేసీఆర్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా? డెఫినెట్గా అంటే ఒక కేసు బిల్డప్ అవుతూ ఉంటుంది. లాస్ట్ 3-4 డేస్ చూస్తా ఉంటే ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో వీక్లీ కానీ ఏదో ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తూ ఉంటుంది. డెఫినెట్గా ఆయన మీద కొన్ని అలిగేషన్స్ అంటే బేసికల్లీ స్వైన్ ఫ్లూ ఇచ్చేసి ముఖ్యమంత్రి గారికి ఆపర్చునిటీ దొరికినప్పుడు హీ కెన్ టేక్ ఇట్ యాక్షన్ అని. కానీ అంతకుముందుగా పేపర్లలో కొన్ని డీలింగ్లో కానీ కొన్ని అంబులెన్స్ పర్చేజెస్ అని కొన్ని వచ్చేసి ఇంకా కంప్లీట్ డీల్స్ అయితే కంప్లీట్ కాలేదు. కానీ బట్ దేర్ ఆర్ సమ్ అని తెలియకుండా అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్ట్రార్ కానీ ఇవన్నీ ఏదో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి, పేపర్లో వస్తూ ఉన్నది. దాంట్లో కానీ కేస్ ఆఫ్ బీయింగ్ బిల్డింగ్ అప్ అగేన్స్ట్ హిమ్ అండ్ పర్టికులర్లీ స్వైన్ ఫ్లూ వచ్చినాక సడన్లీ వచ్చింది. గవర్నమెంట్లో కూడా ఎట్లా ఉంటుంది అంటే డిపార్ట్మెంట్లో ఇఫ్ దే హ్యాడ్ టేకెన్ కొంచెం ప్రికాషన్ మెజర్స్ ముందే తీసుకుంటే కొంచెం ఇంత ఉండకపోతుంది, కొంచెం క్యాంపెయిన్ పెట్టుకోవాలంటే ముందే గవర్నమెంట్. కానీ లార్జ్ నెంబర్ ఆఫ్ డెత్స్ వచ్చినాక ఒకేసారి చాలా మంది చనిపోయినాక స్వైన్ ఫ్లూ వచ్చేసి మళ్ళీ సడన్లీ సీఎంఏ రంగంలో దిగేసి చేసినాక ఐ థింక్ ఒక కేసు బిల్డప్ అయింది ఆయన మీద దట్ ఈజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ ఆర్ ఈజ్ నాట్ హ్యాండిలింగ్ ఇట్ ప్రాపర్లీ అని ఒక అలిగేషన్ వచ్చేసింది. కరప్షన్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్ ఇట్. ఎందుకంటే ఎందుకు తీసేసారని కూడా కారణం కూడా చెప్పలేదు కదా. ఇట్ ఈస్ ప్రయారిటీ ఆఫ్ ద సీఎం టు ఎవరి క్యాబినెట్ ఎవరు ఉంటే ఆయన ప్రయారిటీ అంతనే. కానీ వై హెస్ బీన్ రిమూవ్డ్ అనేది ఇంకా బయట పబ్లిక్కి తను చెప్పలేదు, గవర్నమెంట్ నుంచి కూడా ఏం రాలేదు. రాజా గారు రాత్రి మాట్లాడుకుంటా నేను కొన్ని తప్పులు జరిగాయి, దానికి నేను ఉంటుంది కానీ కట్టుబడే ఉంటాను, నేను పార్టీ నుంచి వీడను అని అంటాడు. కాబట్టి అన్లెస్ అంటిల్ ది గవర్నమెంట్ సైడ్ నుంచి మనకు వచ్చింది కారణం ఏం చేస్తాడు, వెదర్ ఇది ఓన్లీ స్వైన్ ఫ్లూ ఆర్ స్వైన్ ఫ్లూ ఇది న్యాచురల్ ఉన్నది. కొన్ని నెగ్లిజెన్స్ కూడా ఉంది హాస్పిటల్స్లో ఉంది. వాళ్ళు అట్లా అంటే చాలా మంది డాక్టర్స్ కూడా హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు కూడా డిఎంఈస్ కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఐ థింక్ దే సిరీస్ ఆఫ్ థింగ్స్ విచ్ ఐ థింక్ ముఖ్యమంత్రి గారికి రాజా గారికి తెలియాలి అంతని. కానీ ఎందుకు బయట పబ్లిక్కి రాలేదు, అది కారణం లేను అని. కానీ డెఫినెట్గా ఏదో డీప్ కారణం ఉంటే లేకపోతే దయాకర్ రెడ్డి గారు మీరు చూస్తారు. ముందుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి మొదటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా, అదే రకంగా సకల చర సృష్టికి మొదలుపోసినటువంటి సూర్య భగవాన్ని రథసప్తమి దిన సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఇప్పుడు ప్రియారిటీ సీఎం రాజాయణ తీస్తారా, ఇంకోరు తీస్తారా, ఇంకోరు పెట్టుకుంటా వారి యొక్క పార్టీ అంతర్గత విషయం, ప్లస్ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రియారిటీ. కానీ రాజాయణ తీయడానికి గత 3 నెలల నుంచి కూడా బిల్డప్ చేసినటువంటి కేసును చూస్తే మాత్రం కొంత అనుమానం దాకా మానదు. అంటే ఒక్క రాజయ్య తప్ప ఇంకెవరు అవినీతి చేయలేదనేటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారికి నివేదికలు ఉంటే అది వారి ఇష్టం. కానీ ఇప్పుడు 3 నెలల నుంచి ఆయన తప్పులు 4 మంత్రులు వేసినట్టు మా తప్పులు ఒప్పుకున్నట్టు లీకేజ్ ఇచ్చినారు. మళ్ళీ 3 రోజులుగా అవును కొన్ని తప్పులు జరిగినాయి క్షమించమని వేడుకుంటున్నట్టు మళ్ళీ లెటర్లు వచ్చినట్టు లీకేజ్లు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. మరి ఇన్ని లీకేజ్లు ఇచ్చినప్పుడు ఎందుకు తీస్తున్నారు అనే లీకేజ్ కూడా ఇచ్చింటే బాగుండేది. కానీ సరే తీసినటువంటి విధానం మాత్రం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి 7 నెలలకే వచ్చినటువంటి పదవిలో మరి ఇన్ని తప్పులు ఏదైనా జరుగుంటే సరిదిద్దే క్రమం ఇవాళ అధికారుల్లో ఉన్నాయి, పైన ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. మనం మహబూబ్నగర్లో మనం చూసాం 100 సాక్ష్యాలతో ప్రతి ఒక్క 4th క్లాస్ ఎంప్లాయ్ కానీ 10 దాకా కూడా డెలివరీ అయితే 1000 రూపాయలు ఇస్తే తప్ప పాపం చూపించలేదు మాట చెప్పారు. ఎవరి మీద యాక్షన్ లేదే. అటువంటిప్పుడు రాజయ్య గారిని తీసేటప్పుడు అలా పరిస్థితులు చెప్పేసి ఉంటే ఆయనంతకు ఆయన రాజీనామా ఇచ్చేవాడము. తీసినటువంటి విధానం కరెక్ట్ కాదు, బట్ ఇట్ ఈస్ ద ప్రియారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఆయన ఒక విధానం ఉండొచ్చు. కాబట్టి అది ఎట్లా ఆశిస్తారు, ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అని పక్కన పెడితే, రెండవది ఇంకో వైపుగా సంతోషపడుతున్నాం. టీఆర్ఎస్లకు ఎవరు నిజాయితీ పరులు లేరేమో మంత్రివర్గంలో, అందరూ తెలుగుదేశం వల్లే రావాల్సి వస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ తయారు చేసినటువంటి క్యాడరే నిజాయితీ పరులుగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళందరూ మంత్రివర్గంలో మాకు కనపడతా ఉన్నారు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి సహా. సో ఆ ఉద్యమ నేతలు కానీ ఉద్యమాన్ని చేసినటువంటి వాళ్ళు ఎవరు నిజాయితీ పరులుగా ఉన్నట్టు మాకు లేరని మరి ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ
భావిస్తున్నారేమో. మేము ఇంకొక సంతోషపడుతున్నాం. మేము తయారు చేసినటువంటి స్టూడెంట్స్ అంటే బ్రీఫ్ కాంగ్రెస్ ఉన్నాడు అనుకుంటాను కేసీఆర్ రాజు ఇక్కడే కేసీఆర్ గారు కాంగ్రెస్ లో ఉన్నా టీడీపీ లేరు. వీళ్ళందరికీ సామాన్య కాంగ్రెస్ ఉన్నట్టు వాళ్ళు చెప్పాలా. మేము కాంగ్రెస్ తయారు చేసిన టీడీపీ వాళ్ళు చెప్పగలిగితే చెప్పొచ్చు, నాకు అభ్యంతరం లేదు. కాకపోతే టీడీపీ తయారు చేసిన స్టూడెంట్సే నిజాయితీ పరులు అనే దాంట్లో ఇవాళ వస్తూ ఉంది. రిగార్డింగ్ సిఆర్ఈ అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్ ఐ అప్రిషియేట్ హిమ్. నిజాయితీ పడడం దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఏ శాఖ ఇచ్చినా ఈ రోజు దాకా ఒక లెక్చరర్గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా కడియం శ్రీహరి గారు మా సన్నిహితుడుగా ఉన్నాడు, మా పార్టీలో ఉన్నాడు, వివిధ పదవులు అనుభవించాడు. ఎప్పుడైతే ఆయన ఏ ఆరోపణలు రాకుండా చూసుకోనేటువంటి పరిస్థితిలో ఒకనాడు కూడా రాలేదు. అంతవరకు మెచ్చుకుంటాం. మాకు ఆశ్చర్యపడి ఇంతమంది ఉద్యమకారులు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా ఎవరు నిజాయితీ పరులు లేనట్టుగా ఉంది అనేది ఇంకోవైపు సంతోషం. మా వాళ్ళు ఎంతో మంత్రులు అవుతున్నారు కదా. దయాకర్ గారు అంటే బర్త్రఫ్ కంటే కూడా ఆయన రాజీనామా చేపిస్తే అయిపోయింది కదా అని సమస్య చెప్తే ఈ అంటే రిపబ్లిక్ అంటే భారత రిపబ్లిక్ అంటే ఒక దళిత సామాజిక వర్గం నుంచి ఎదిగిన ఒక ప్రపంచ స్థాయి మేధావి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. భారతదేశానికి స్వాతంత్రం ఒక ఎత్తు అయితే గణతంత్ర దేశంగా ప్రకటించుకున్న రోజు ఇది. అందరికి కూడా అంటే భారతదేశ ప్రజలందరికీ కూడా శుభసూచకమైన రోజున ఒక దళితుడిని బర్తరఫ్ చేయడం అనే దాని మీద చర్చించుకోవాల్సి రావడం ఒక దురదృష్టకరమైన అంశం నాకు తెలిసి. ఎందుకంటే దళితుడు అవినీతి పరుడని చెప్పడానికి ఒక ప్రయత్నం జరిగిందా, లేకపోతే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తే కూడా గిట్లనే ఉంటుందని చెప్పడానికి ఒక ప్రయత్నం జరిగిందా తెలియదు. కానీ ఎందుకు ఇంత 26 జనవరి రోజు ఇదంతా ఈ ఒబామా దాంట్లో ఈ స్వాతంత్ర వేడుకల దాంట్లో ఈ మాస్ హైప్ కాకుంటుండడానికి ఈ చీప్ ఎత్తుగడ ఎందుకు ప్రభుత్వం చేసిందో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా తెలుసు అందరికీ గవర్నమెంట్లో ఉన్న ఏ మంత్రులు ఏం చేస్తుండ్రు. నా జిల్లాకు వస్తే మూసి సీకాడ జరుగుతున్న ఇసుక దందా ఏ రకంగా ఉంది, నిజామాబాద్లో ఏ రకమైన కార్యాచరణ ఉందో అందరికి తెలుసు. ఎందుకు ఒక దళితున్నే క్యారెక్టర్ అసాసినేషన్ చేసి తొలగించడానికి ఎంత కుట్ర చేయాల్సిన అవసరం ఉందా ఇంత పెద్ద ఎత్తున? మళ్ళీ ఏమని స్వైన్ ఫ్లూ మీదకెళ్ళి తీసుకొచ్చి దాని మీద ఇన్ఎఫిషియన్స్ అని తీసుకొచ్చి దాని నుంచి అంబులెన్స్లు పెట్టి దాంట్లో ఎన్నో రకాల ఇంప్లికేషన్స్ పెట్టి అసలు అవినీతి అంటే రాజే తప్పితే ఈ దేశంలో ఇంకెవరు చేయనంతగా ఎక్స్పోజ్ చేయాల్సిన ఒక దుస్థితికి తీసుకొచ్చి ఈ రోజు చేసిన పరిస్థితి. గతంలో మనం అనుకున్నాం దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్న ముఖ్యమంత్రి ఇవ్వాలా తనే ముఖ్యమంత్రి ఎట్లా అయిందా అని చెప్పి విమర్శిస్తున్నాం కదా. అరే దళితుని చేస్తే ఏముందా గిట్టనే ఉంటుంది, అందరూ అవినీతి పరులు ఉంటారు, ఇక దళితులు చేయకుండా ఈయన చేస్తేనే బాగుందని జనం రాటిఫికేషన్ కొరకు ప్రయత్నం జరిగినట్టు నేను అనుకుంటున్నా తప్పితే రాజయ్య క్షేత్రస్థాయి నుంచి అంటే పశువుల కాపరి నుంచి చదివి ఎదిగి MBBS డాక్టర్ అయి తను కాంగ్రెస్ పార్టీలో గెలిచి తెలంగాణ కొరకు రాజీనామా చేసి తను ఎన్ని త్యాగాలు చేసిండో తన కుటుంబ నేపథ్యం చూస్తే ఒక జీతగాడు డాక్టర్ అయినది ఒక చరిత్ర అయితే ఒక జీతగాడు డాక్టర్ అయి ఎమ్మెల్యే నుంచి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన వ్యక్తి మీద ఇలాంటి ఒక అవినీతి ఆరోపణలు జల్లి పక్కన పెట్టడం అనేది చాలా బాధాకరమైన అంశం. పార్టీ ఏదైనప్పటికీ కూడా అది టీఆర్ఎస్ అయినా రేపు కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా కూడా పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే ఇంత ఒక ఉదాత్తమైన సంఘటనలతో తన జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తికి చివరికి కేసీఆర్ ఇచ్చిన ముగింపు ఎంత దుర్మార్గంగా ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా దళిత సామాజిక వర్గం చాలా నిశ్చితంగా గమనిస్తున్నప్పటికీ కూడా ఆల్టర్నేట్గా మళ్ళీ నేనేం తప్పు చేయలేదు, నేను మళ్ళీ దళితునికే ఇచ్చిందని ఒక ప్రయత్నం చేసే దాంట్లో కూడా మళ్ళీ క్యాస్ట్ కాంట్రా పెట్టే ఒక ప్రయత్నం కూడా జరిగింది. దాంట్లో ఆఫ్ కోర్స్ ఎస్సీ అయినప్పటికి కూడా కొంత ఇంప్లికేషన్స్ దాంట్లో ఉన్న పరిస్థితి. అది మాదిగ బైండ్ల మాల ఇదంతా కూడా ఈ రకమైన ఒక కుల సమీకరణాలు, కులాల కొరకు పదవులు, కులాల ఆధారంగానే రాజకీయాలు చేయాలనుకుంటున్న వాళ్ళకు భవిష్యత్తులో కంపల్సరీ ప్రజలు తగురీతిన బుద్ధి చెప్తారు, అదేం సమస్య ఏం కాదు. కాకపోతే ఇంత మంచి శుభదినాన మనం ఏదైనా చర్చించుకోవాల్సిన దుస్థితి వచ్చిందో ఒకసారి ఆలోచించుకుంటేనే ఎందుకు ఆత్మగౌరవం మీద అంబేద్కర్ చేసిన అంత పెద్ద పోరాటం కూడా ఈరోజు 66 సంవత్సరాల తర్వాత దళితుడు నిష్కర్షగా దారుణంగా తీసిపడేసి చెప్పకుండా కారణాలు లేకుండా తీసేసే ఒక పరిస్థితిలో మనం ఉన్నామంటే భారతదేశ స్వాతంత్రం గణతంత్రం ఎంత మేరకు దళితులకు స్వాతంత్రాన్ని ఇచ్చిందో మనం ఆలోచించాలి. ప్రభాకర్ గారు 7 నెలల్లోనే ఒక అవినీతి ఆరోపణల పైన డిప్యూటీ సీఎం తొలగించడం అనేది ఎట్లా చూస్తారు? కరెక్టే అంటారా? ప్రభుత్వానికి పార్టీకి ఎలాంటి మచ్చ వచ్చే అవకాశం ఉండదా? సంగప్ప సుదీర్ఘమైనటువంటి తెలంగాణ పోరాటం చేసిన అనంతరం అందరి సమిష్టి పోరాటం సమిష్టి బాధ్యతతోటి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం.
ఇది తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రజలందరూ కూడా బాధ్యత ఎవరి మీద పెట్టినారు అంటే ఒక ఉద్యమ నాయకుడిగా అనేక సమస్యలు తెలిసిన అనేక విషయాలు తెలిసినటువంటి కేసీఆర్ గారి మీద ఒక బాధ్యత పెట్టినారు. అది ముఖ్యమంత్రి బాధ్యత. నిజానికి ప్రజలకు పోతున్నటువంటి సందర్భంలో 14 సంవత్సరాల పోరాటం చేసినటువంటి సందర్భంలో అనేక విషయాలు ప్రజల ముందు ప్రజలతో చర్చించుకున్నాం. ఎట్లా అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి, ఏ పద్ధతిలో నష్టపోయింది అనేటువంటి విషయాన్ని మనం అనేక సందర్భాల్లో చర్చించుకొని ప్రజల దగ్గరికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఇవాళ ఆ నాయకుడే ముఖ్యమంత్రి అయినప్పుడు తప్పకుండా ఒక అవినీతి రహిత పాలన, ఒక గొప్ప పాలన, ప్రజలకు చాలా దగ్గరగా ఉండాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో తను ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి మొదలుకొని ఈ రోజు వరకు తను అనేక నిర్ణయాలు, ఏ నిర్ణయం తీసుకున్నది ప్రజల పక్షమే, అది పేద ప్రజల పక్షమే కనిపించింది. ఓకే, కులాల గురించి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో కులరహిత సమాజం ఉండాలనేటువంటి కోరిక కూడా, ఒక డిమాండ్ కూడా ఉన్నది. అది డెఫినెట్గా అది రాను జరుగుతుందేమో తెలియదు. కానీ ఓకే, అనివార్యంగా ఇవాళ మనం కులాల్ని మీదేసుకుంటున్నాం, కులాల్ని తప్పకుండా చెప్పుకోక తప్పదు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి అనుసరంగానే పోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ ఇవాళ కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక సందర్భాలు ఒక మాట చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఒకవేళ ఎక్కడైనా అవినీతి జరిగినట్టుగా కనిపిస్తే తన కొడుకునైనా ఉపేక్షించను అని చెప్పినటువంటి మాట అనేక సందర్భాల్లో కనిపించింది. ఓకే, రాజయ్య గారి సామాజిక వర్గం గురించి పదే పదే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి రాజయ్య గారు ఒక డాక్టర్, సామాజిక వర్గం అనుసరించి మాత్రమే ఉప ముఖ్యమంత్రి అయ్యుండొచ్చేవో, కానీ దాంట్లో భాగంగానే అయ్యుండొచ్చు. కానీ ఆయన చాలా దూరం వచ్చేసిండు. నిజానికి ఆ కులాల నుండి దాని నుండి చాలా దూరం వచ్చేసి ఒక డాక్టర్గా స్థిరపడ్డారు. ఒక డాక్టర్గా తను సేవలు అందిస్తూ ఎమ్మెల్యేగా అయిండు. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భాన్ని కులాన్ని మాత్రం స్పృశించి కులాన్ని మాత్రమే గుర్తు చేసి మనం అట్లా మాట్లాడడం ద్వారా తగ్గే ప్రయత్నం చేసుకుంటే అది మనం ఏం చేయలేం. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామం అంతా చూసినట్లయితే ఈ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఎట్లా ఉండాలి అభివృద్ధి అని చెప్పుకోవడానికి అనేక ఉదాహరణలు. తప్పకుండా ఎక్కడైనా పొరపాటు జరిగినా, ఎక్కడైనా తప్పులు జరిగినా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎవరిని ఉపేక్షించరు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా కనిపిస్తుంది మనకు. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది అనేటువంటి విషయం నిజానికి 6 నెలల క్రితమే ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి తప్పకుండా ఒక పారదర్శకంగా ప్రజలకు కనిపించాలన్నటువంటి ఏకైక ఉద్దేశం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఉన్నది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అదే ఓకే, రాజకీయ పార్టీలుగా ఇవాళ విమర్శించేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది. ప్రతి విషయాన్ని కూడా ఎంత పాజిటివ్ అంశమైనా ఇవాళ ఈ ఒక్క విషయాన్ని కాదు, ఈ ఆహార భద్రత అంటే విమర్శించినారు, పెన్షన్స్ అంటే విమర్శించినారు, వాటర్ గ్రిడ్ అంటే విమర్శించినారు, అంటే ప్రజలకు నీళ్లు కాపిస్తామంటే విమర్శించినారు, లేదు నాశనం అయిపోయినటువంటి చెరువుల పునరుద్ధరణ అంటే కూడా విమర్శించినారు. విమర్శకు అసలు ఏది విమర్శించకుండా ఉన్నారు వాళ్ళ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు. అది బాధ్యతగా ఫీల్ అవుతారు. మేము విమర్శించడమే బాధ్యత అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఇవాళ మాట్లాడతాయి. దాన్ని పెద్దగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో వేరే పాజిటివ్ అంశం ఏదైనా ఉంటే, అది ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం ఉంటే, అది ప్రజలకు నష్టం కాని అంశం ఉంటే తప్పకుండా ప్రభుత్వం కూడా దాన్ని పాజిటివ్గా స్వీకరిస్తుంది. ఒకటి, ఇది విమర్శ కూడా కాదు, ప్రశ్నలే. ప్రభుత్వం ఇన్నోవాల కొనుగోలు కేబినెట్ ఆమోదం అయిందా? ఇది రాజకీయ అవినీతి కాదా? రెండవది, డాక్టర్ రాజయ్య గారిని అవినీతి మీద బర్తరఫ్ చేసిండ్రా, లేకపోతే ఎందుకు కారణాలు చెప్పాలి. ప్రవీణ్ రావు వల్ల భూమి దందా ఒకటి ఉన్నది, దాన్ని అంతా కూడా పేపర్లు మీడియా అంతా చేసింది, అది అవినీతి కాదా? ఇంకోటి ఉన్నది, రామేశ్వరరావు ఇష్యూలో కూడా తడబాటు జరిగింది గవర్నమెంట్లో అని జరిగిన పరిస్థితి ఉన్నది, ఇది అవినీతి కాదా? జిల్లాలలో నేను ఇక అది మనం కేటగరికల్గా మనం అది ఏమంటాం, ఆధారాలు లేని అంశాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇసుక దందాకు సంబంధించి కానీ మిగతా ఎన్నో సమస్యలకు సంబంధించిన ఉన్నాయి. వీటన్నిటిని ఎట్లా జస్టిఫై చేసుకుంటారో అన్నిటికంటే ముఖ్యం రాజయ్యని అవినీతి పరుడనే తొలగించిందా అనేది ప్రభాకర్ గారు చెప్తే కొంత మాకు కూడా ఎందుకు తొలగించారో తెలుస్తలేదు. పేపర్లు చూస్తే కూడా ఎక్కడ అవపడతలేదు. ఇది విమర్శ కాదు కదా ప్రభాకర్ గారు చెప్తారు. ఇది ప్రశ్నించే హక్కు అయితే మాకుంది కదా, విమర్శించ కాదు కదా. తప్పకుండా సంగప్ప దయాకర్ అన్నట్టుగా, దయాకర్ ఒక సివిలియన్గా ఓకే రాజకీయ నాయకుడు కాకుండా నేను ఒక పౌరుడిగా మాట్లాడుతున్నాను అని అనుకుంటే నిజం కేసు బై కేసు మాట్లాడుకుంటే తప్పకుండా మాట్లాడుకుందాం, దాంట్లో అనుమానం లేదు. ఒకవేళ అంత సమయం ఒకవేళ మీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటే ఇంకో 60 గంట పెంచితే ఒక్కటే చెప్పండి. రాజయ్య గారు ఒక్కటి చెప్పి అవినీతి పరుడు అనేది తొలగించారు అనేది ఒక్కటి చెప్పండి సార్. కాదు నేనేమంటున్నానంటే మీరు అనేక విషయాలు పదే ప్రస్తావించారు. ఒకటి ప్రవీణ్ రావు ఫస్ట్ రాజయ్య గారికి చెప్పి మిగతా ఇది రామేశ్వరరావుకి సంబంధించినటువంటి విషయం
ఎవరైనా అంగీకరించేటువంటి దానికి జనవరి 8 నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సంతకం పెట్టగా వచ్చినటువంటి జీవో పెండింగ్ మాత్రమే. ఆ జీవో పెండింగ్ అయినటువంటి దాన్ని జీవో వచ్చింది. అప్పటికే రాజే గారు ముందు చెప్పండి, ప్రభుత్వానికి దాదాపు 600 నష్టపోయి ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఒకటి చెప్పి మీరు మిగతా అన్నిటికీ ఆన్సర్ చేయండి ప్రభాకర్ గారు. ఇక నేను ఏమంటున్నానంటే రాజయ్య గారు అవినీతి చేసిందా చేయలేదా అని చెప్పడానికి తప్పకుండా అంతర్గతంగా అనేక విషయాలు వారు కూడా చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు. ఏమైనా ఒప్పుకున్నారంటే క్షేత్రస్థాయిలో జరిగినటువంటి అక్రమాలు ఉన్నాయి, క్షేత్రస్థాయిలో అనేక విషయాలు ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసి ఉంటారు అనేటువంటి మాట. రుజువైతే ఏ శిక్షకైనా సిద్ధం, పెద్ద అయినటువంటి వ్యక్తి రుజువైతే ఏ శిక్షకైనా సిద్ధం, యేసును నమ్మిన బిడ్డను తప్పు చేయలేదు. ఇది ఆయన స్పందన. యేసును నమ్మిన బిడ్డను రుజువైతే ఏ శిక్షకైనా సిద్ధం, నేను తప్పు చేయలేదు. ఇది ఆయన స్పందన. రాజుని ఆయన బర్తరఫ్ చేసిన తర్వాత అంటే ఆ సమయం కూడా ఇవ్వరా? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆయన చేసినటువంటి విషయాల పట్ల ఆయన తప్పు చేసిందా తప్పు చేయలేదా తప్పకుండా సమీక్షించుకున్నటువంటి సమయం ఉంటుంది. నిజానికి ఒకటి ఆలోచించినట్లయితే రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలకు రాగానే వచ్చిన తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్ లో ఆయన ఎన్నుకున్న పద్ధతి, ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు మీరు అన్నారు ఎమ్మెల్యేగా ఎదిగిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిండు అనేటువంటిది. ఉప ముఖ్యమంత్రి కావాలంటే ఎవరి ప్రమేయం ఉంటుంది? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కదా. మీరు అన్నట్టుగా ఆ సామాజిక వర్గాల సమీకరణ గురించి మాట్లాడుకుంటే రాజయ్య గారికి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మళ్ళీ దళితులకి ఎందుకున్నది? కేసీఆర్ లేదు కదా. దయాకర్ మనం అట్లా ప్రశ్నించుకుంటూ పోతే కులం లేదు కదా, సమాజం కదా కోరుకుంటున్నాను. కులాలు లేవంటూ నేనేమంటున్నానంటే ఏ రాజయ్య గారి గురించి మీరు పదే పదే మాట్లాడుతూ ఉన్నారో ఆ రాజయ్య గారికి అవకాశం ఇచ్చింది కూడా కేసీఆర్ గారు. ఉప ముఖ్యమంత్రిగా ఎదిగింది కేసీఆర్ గారు. కేవలం ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కదా. కేవలం టాలెంటెడ్ అని కాదు, పప్పెట్ చేయబట్టి చెప్పినట్టు వింటాడు. వినందుకు ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని లేకపోతే ఇండిపెండెంట్ గా ఛార్జ్ చేయడం వల్లనేనా ఆయనకు అనర్హత వేటుపడింది? దయాకర్ మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా అనేక ఛార్జెస్ అది చేస్తారు, దాంట్లో ఏం అనుమానం లేదు. దాన్ని ఇదంతా ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి అవసరం మాకు ఉంటుంది. కాబట్టి ప్రతి పనిపైన కూడా ఉంటుంది. చాలా సందర్భాల్లో అంతర్గతంగా ఉన్నటువంటి అనేక విషయాలని సమీక్షించి పర్యవేక్షించిన తర్వాతనే తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ జరిగినట్లయితే అందరి మంత్రులు కూడా భవిష్యత్తులో ఏ మంత్రి తప్పకుండా ప్రభుత్వం వైపు నుంచి ఒక్క రాజయ్య గారి మీదనే ఈ వేటు వేయడం కనుక ఏముందో అర్థం కావాలి ప్రజలకు కూడా. అయితే వాళ్ళ ప్రయారిటీ మొదలే చెప్పిన ముఖ్యమంత్రి గారి ప్రయారిటీ వాళ్ళ ఇష్టం, ఎంతమందికి అడ్జస్ట్ చేసేది ఉంటే చేసినారు. లేకపోతే రేపు అమెరికాలో వెళ్ళాల్సి వస్తే రాజయ్యకి ఇస్తే మళ్ళీ ఇబ్బంది తనకు ఏమనుకున్నాడో అని అర్థం కాలేదు. కానీ నేను ఒకటే తోటిగా అడుగుదామన్నా, ముఖ్యమంత్రి గారి ప్రమేయం లేకుండా ఇవన్నీ రాజయ్య గారి ప్రమేయంతో జరిగినాయని మనం అనుకుంటే ఏ సమీక్షలో కూడా జిల్లాలకు వెళ్ళినప్పుడు కూడా ఏ ప్రజాప్రతినిధికి అవకాశం ఇవ్వకుండా ఉన్నప్పుడు మంత్రులకు కూడా మాట్లాడే అవకాశం ఎక్కడ సమీక్షలు వచ్చినట్టుగా నేను చూడలేదు. అటువంటిప్పుడు మరి కొన్నిటి మీద సమీక్ష చేసే అధికారం లేకుండా అధికారం ఒకరి గుప్పిట్లోనో ఇద్దరు గుప్పిట్లోనో పెట్టుకొని కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. సో రాజయ్య గారి విషయంలో ఏం జరిగింది అని సమాజానికి చెప్పాలని బాధ్యతతో చెప్పరా అయితే ప్రయారిటీ కావచ్చు. కానీ అంతకుముందు నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి కోసము కొప్పుల ఈశ్వర్ గారి పేరు నా ఎలక్షన్ అయిన మరో రోజు నుంచి వినపడుతున్నాయని కూడా పక్కకు పెట్టి మళ్ళీ అక్కడే ఇవ్వడం, సరిగ్గా సెంటర్లో అని అంతా కానీ పర్యటన జరుగుతున్న సందర్భంగా మాస్క్ పోకుండా ఇవ్వడం అనేది డెఫినెట్గా అనుమానాలకు తావిస్తుంది. ఆయన ప్రియారిటీ అయినప్పటికీ కూడా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అధికారం కానీ సమీక్షలు కానీ ఎవరు చేస్తున్నారు? ఒక ముఖ్యమంత్రి గారితో ఇంకెవరి చేతుల్లో లేనట్టుగా మనం సమస్య చూడడం లేదా? ఒకే ఉద్యమ నాయకుడుగా ఆయన ఇంకా తనకున్నటువంటి ప్రియారిటీ విషయంలో చేద్దాం అనుకున్నాం. 7 నెలలు 9 నెలలు 10 నెలలు అయినా కానీ ఎక్కడ జిల్లాలో కూడా
మంత్రులు సమీక్ష చేసినట్టు లేదు, ప్రతిదీ వీరే చేస్తున్నారు. అటువంటిప్పుడు ఆ ఆరోపణలు వాళ్ళ ఒక్కరి మీద ఒక హెల్త్ యూనివర్సిటీ విషయంలో కానీ స్వైన్ ఫ్లూ విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇది చిన్న జలుబు ఇది అని కూడా తెలిసి పారేసేటువంటి ఆయన. సొంతం ఇంట్లోనే నాకు వచ్చింది, నాకు కూడా ఇప్పుడు ఉందని నేను చెప్పినటువంటి వ్యక్తి. నాకు కూడా ఉన్నది ఇప్పుడు. నాకు చెప్తూనే కదా ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు ఉంది అనుకుంది, నిన్న పేపర్లు చూస్తే ఆయన కూడా ఉంది స్కామ్ అనుకున్నప్పుడు దాని మీదనే రాజయ్య గారు తీసినట్టు నమ్మడానికి ఎక్కువ ఉండొచ్చు, ఆయన కారణాలు ఉండొచ్చు. వారం రోజులుగా నేను అదే అన్నది, 3 నెలల నుంచి 4 మంత్రులు వేసా, మంత్రుల ముందైనా తప్పు చేసినట్టు ఒప్పుకున్నాడు, ముఖ్యమంత్రి గారు చెప్పండి అనేటువంటి మనం పేపర్లు చూసినాం. ఈ 3-4 రోజులుగా జరుగుతున్న ఎపిసోడ్ చూస్తున్నాం. అదే రాజయ్య గారు తప్పు చేశాను లెటర్ ఇచ్చినట్టు, ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసినట్టు, అందరూ మంత్రులు కలిసినట్టు మళ్ళీ పేపర్లో వచ్చింది. దాని తర్వాత నేను బర్త్రఫ్ కంటే కూడా విషయాన్ని వారికి చెప్పేసి తీసింది బాగుండేది. నేను ఇంతమూలు దయాకర్ నాయుడు రాజ్యాంగ నిర్మిత అంబేద్కర్ గారు రాజ్యాంగం నిర్మించిన రోజు తీయడం అనేది ఎవరికంటే దళితులకు కొంత బాధ కలిగించే విషయం అన్నారు, అనుమానం లేదు. ప్రియారిటీ వాళ్ళది అయినప్పటికీ కూడా జవాబు చెప్పాలి, ప్రియారిటీ కూడా వాళ్ళదే. బీహార్ ముఖ్యమంత్రి కూడా ఏమంటుంది, తాను ఒకవేళ రేపు ఉండకపోయినా సరే నేను పెట్టిన పథకాలు కొనసాగించాలి వచ్చే ప్రభుత్వం అని. అంటే దళితుడు ముఖ్యమంత్రి అయిన ప్రాంతంలో కూడా ఏ పరిస్థితి ఉందో చూడాలంటే మనం రెండు మిక్స్ చేసుకుంటే ఏ తరహా ఇప్పుడు ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రిని తీసేయండి, ఇంకొక దళితుడినే పెట్టింది అక్కడ అనేది చర్చ ఉంటుంది కదా. నేను ఏమంటున్నా, మీకు కులాలు ఈశ్వర్ గారి పేరు మొదటి ఉప ముఖ్యమంత్రి ఆయన వారనేదాన్ని మాలామాదిగా వచ్చింది అనుకుందాం, కులాలు లేవనుకుందాం. ఇంకా ప్రభాకర్ గారు టీఆర్ఎస్ పుట్టిన కాంచి పని చేసుకుంటున్నాడు కదా, తీసేసిన పదవులు ఇస్తానికి కూడా వారికి కూడా అర్హత లేదా? అంటే ఓన్లీ టీడీపీ నుంచి మాత్రమే ఇవ్వాలి. వారికి ఎమ్మెల్యే సీట్ ఎమ్మెల్సీ ఇచ్చిండు, వాళ్ళ ప్రాధాన్యత తగ్గించలేదు కదా నిన్నటి పోస్ట్. నేనేమంటున్నా, దళితులను మాత్రమే ముఖ్యమంత్రిని చేయమని ఎవరు అడగలే, ఉప ముఖ్యమంత్రిని చేయమని ఎవరు అడగలే, అన్ని కూడా ఇష్టం వచ్చినట్టే చేస్తున్నారు. చేస్తే ఎంత ప్రాధాన్యత ఇచ్చింది? నేనేమంటున్నా, మళ్ళీ వాళ్ళకే ఇచ్చిందని చెప్పిన నీకు సోషల్ ఇన్సెక్యూరిటీ ఉంది కదా ఒక వర్గంతో అనేది. నీకు కులం లేదు కదా, కులం అంటే భయం లేదు, కుల రైతం అనేది కాదు కదా. ఈసారి బీసీ సమీకరణ ఈసారి ఒక బీసీకి ఇవ్వకపోయినా మరి అట్లా అనుకుంటే, లేకపోతే రేపు ఒక నల్లల సంఘాలు అంటే మాత్రమే రసమై బాలకృష్ణ ఉన్నాడు, దళితులకు ఇవ్వాలనుకుంటే కౌంటర్ చేయడానికి మాత్రమే చెవట సుక్కలు తీసిన ఇప్పుడు మాదిగల్నే రసమై బాలకిషన్ పార్టీ పుట్టుక కారణం, పార్టీ అసలు నడవడానికి కారణం. ఇవాళ కేసీఆర్ ఈ స్థాయిలో జనంలోకి భావవ్యాప్తి చేసిందంటే రసమయ్య అనే ఒక వ్యక్తి ఒక శక్తిగా మారిన తర్వాత మీరు చూడండి ఓదేలు ఏ రకంగా చేసిండు. మళ్ళీ టీడీపీ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఎంపీ అయిన వ్యక్తిని తీసుకొచ్చి పెట్టిండు అని అంటే ఇది టీడీపీ అంటే దీన్ని టీడీఎస్ అని అంటున్నారు ఈ మధ్యన, తెలంగాణ దేశం సంత అని అంటున్నారు చాలా మంది. కాబట్టి టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకు పదవులు రావు, తెలుగుదేశం నుంచి వస్తాయంటే క్రాస్ ఏం చెప్తారు? సంగప్ప ఇప్పుడు ఓకే, ఈ మనం ఎక్కడున్నాం అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడున్నామంటే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా మాత్రమే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక చట్టాలు, తర్వాత రిజర్వేషన్లు నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమంటున్నా, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నా వ్యక్తిగతంగా పునరైత సమాజం కావాలని నేను కోరుకున్నా. ఇప్పుడున్నటువంటి సమాజంలో, ఇప్పుడున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలో అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి అనివార్యంగా తప్పకుండా కులాల ప్రాధాన్యత ఉంటుంది, కులాల ప్రాధాన్యత అనుసరించే తప్పకుండా ప్రభుత్వాలు నడుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిజానికి ఇప్పుడు ఒకవేళ దయాకర్ చెప్పినట్టుగానే ఎందుకు ఎవరు ఏమన్నారు అని అంటే, ఒకవేళ ఇవ్వకపోతే ఫస్ట్ ప్రశ్నించేది మళ్ళీ దయాకరే. ఎందుకు ఈ కులం అణచివేయబడ్డది, ఎందుకు ఈ కులం వెనక్కి నెట్టివేయబడ్డది అని చెప్పేసి అడిగేది కూడా దయాకరే. ఇది తప్పకుండా అనివార్యంగా ఈ వచ్చేటువంటి ప్రశ్నలు, ఈ ప్రశ్నల్ని సమాధానం చెప్పలేని పరిస్థితి ఏముండదు. శుద్ధితో పనిచేస్తారు అర్హులు గారా అని ఇవాళ ఏమని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి విషయం వాళ్ళ ప్రస్తావన తీసుకొచ్చినట్లయితే 112 కులాలకు సంబంధించినటువంటి బీసీ కులాలు ఉన్నాయి. ఇవాళ ఒక కులానికి ఇస్తే చెప్పదలుచుకున్నారా అని చెప్పి ప్రశ్నించేటువంటి తత్వం కానీ అటువంటి అవకాశం కానీ తప్పకుండా అదే మాట ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు దళితులుగా ఉన్నటువంటి విషయంలో రాజయ్య గారిని తీసేసి మరొక
దళితుల్ని పెట్టినటువంటి సందర్భంలో ఆ దళితుడే ఉన్నాడు కావాలంటే లేదు, ఆయన సామాజిక సమీకరణ వేరే కదా, ఆయనకు ఉన్నటువంటి కులం వేరే. సమస్య వస్తుంది సార్, మీ సార్ భవన్ల పథకం తెరిచింది. ప్రభాకర్ గారు ఫస్ట్ దయాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు వస్తున్నాయి, వాళ్ళే సమర్థులు, తనకు నమ్మకమైన వాళ్ళు, నిజాయితీ పరులు. ఒకటే తెలుసుకున్నా. సరే, ఇప్పుడు ఉద్యమకారుల నుంచి ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు ఎవరు నిజాయితీ పరులు లేరా? ఇలా ఎమ్మెల్యేలు కాకముందు ఇచ్చినారు కదా, చాలా మందికి పదవులు లేకుండా మంత్రి పదవి ఇచ్చినారు కదా. అది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చినది కనపడుతూ ఉంది. మంత్రివర్గమే ఇంక్లూడింగ్ చేశారు, టీడీపీ వరకు విడిచిపెట్టింది. నేను దానికి సంతోషిస్తున్నాను. మా స్టూడెంట్స్ అంత పైకి పోయినారంటే సంతోషించే వాళ్ళు నేను ఒకటిని. మా పార్టీ స్టూడెంట్స్, మా ఎన్టీఆర్ భవన్లో తయారైన వాళ్ళు. నేను అడిగేది, ఇవాళ పదవులు లేకుండా మంత్రి పదవి ఇస్తున్నప్పుడు ఉద్యమకారుల్లో కానీ ప్రొఫెషనల్ ఉన్న టికెట్లు ఇవ్వనటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా అవకాశం కల్పించవచ్చు. అదే సామాజిక వర్గానికి ఏంది? ఎందుకంటే నాకు బాగా తెలుసు అభివృద్ధి చేయాలి. కానీ నేను అడిగేది ఏమంటాను, ఎంపీగా ఉన్న రిజైన్ చేపించి ఇచ్చారు. ఎమ్మెల్యేలకు వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు లేరు, టీఆర్ఎస్ కు ఆథరైజేషన్ ఎవరు లేరు, ఉద్యమకారులు ఎవరు లేరు అనేటువంటి ముద్ర వేయదలుచుకున్నారా? ప్రభాకర్ గారు చెప్తారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపాలి అని అంటే తప్పకుండా అనేక సమీకరణలు, అనేక విషయాలు మిళితమై ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తప్పకుండా అనుభవాలు, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో, వ్యక్తులుగా వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి అవసరం ఉంటుంది. వచ్చినటువంటి వాళ్ళకు ఉన్నటువంటిది ఏ పార్టీకి వెళ్ళి వచ్చిండ్రు, ఏమైండ్రు అనేటువంటి అంటే ముఖ్యం, ఉన్నటువంటి అనుభవం ఏంది అనేటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఎందుకంటే నేను ముందే చాలా స్పష్టంగా ప్రస్తావించినాను, తెచ్చుకున్నటువంటి తెలంగాణలో తప్పకుండా ప్రజలకు అనేక ఆస్పిరేషన్స్, అనేక విషయాలు చెప్పినాం మనం ఈ పద్ధతిలో. మరి అటువంటి సందర్భంలో తప్పకుండా అనుభవజ్ఞులు అవసరమే, ఉద్యమకారులు అవసరమే. ఈ ప్రభుత్వంలో ఉద్యమకారులు మంత్రులుగా ఉన్నారు, పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మంత్రులు. నిజానికి ఆ మాటకు వస్తే అసలు ఎవరు ఏ పార్టీకి వెళ్ళి వచ్చిందో అనేటువంటి విషయం, ఏ పార్టీలో ఒక స్పష్టమైనటువంటి విషయం చెప్పగలమా మనం? ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వం మనకు పక్కనే ఉన్నది. అంతకంటే ముందే ఎన్నికల్లో ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తెలియదు. అసలు ఇప్పుడు మనం ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రివర్గాన్ని ఈయన కూడా ఈ పార్టీలోకి వచ్చిందా అని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితి మనకు కూడా పక్కన. కాబట్టి సమీకరణలు ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా వ్యక్తుల యొక్క ప్రాధాన్యత కాకుండా వాళ్ళ అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకొని పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఉద్యమకారులు ఉన్నారు ఈ మంత్రివర్గంలో, తప్పకుండా అనుభవజ్ఞులు ఉన్నారు, అనేక మంది ఉన్నటువంటిది. కాబట్టి ప్రజల ఆస్పిరేషన్స్ అనుకూలంగా పనిచేస్తున్న వాళ్ళేదా ముఖ్యమైనది తప్ప వ్యక్తి ప్రాధాన్యత అనేది ముఖ్యం కాదు అనేది నా ఉద్దేశం. గౌరీశంకర్ గారు మీరు చూస్తారు, ఇప్పుడు దయాకర్ రెడ్డి గారు ఇప్పుడు లేవనెత్తిన ప్రశ్న అని. ఇప్పుడు అల్టిమేట్లీ ఇప్పుడు ఇండియన్ మన భారతదేశంలో ఎట్లా అయిపోయిందంటే ఎవరు ఏ పార్టీలో ఎంతసేపట్లో ఉంటారో తెలియదు మనకు. ఇప్పుడు వాళ్ళ స్పోక్స్ మెన్ టీఆర్ఎస్ ఉన్న స్పోక్స్ మెన్ ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళిపోయారు, కాంగ్రెస్ వెళ్ళేసి టీఆర్ఎస్ బుద్ధులు తిరుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు అసలు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంత ఫాస్ట్ చేంజింగ్ మనకు పొలిటికల్ ఎమ్మెల్యే రిజైన్ చేయకుండా కూడా డైరెక్ట్ వెళ్ళిపోయిన కేసులు మనకి ఇప్పటిదాకా నుంచి ఉండే పొలిటికల్ హిస్టరీలో. ఇంతకుముందు కూడా పోయినారు, ఫ్లోర్ క్రాసింగ్ ఉండేది, డిఫెక్షన్స్ ఉండేది. కానీ ఇంత దారుణంగా రాత్రి చదువుకొని పోవాలి దిగి మినిస్టర్స్ కూడా అయిపోతా ఉన్నారు. అంతా ముందంటే కనీసం కొన్ని రోజులు గ్యాప్ ఇస్తుండేవి, జాయిన్ అయినాక కొన్ని రోజులు 6 నెలలు అయినాక తర్వాత 7 అయినాక చూద్దాం. ఇప్పుడు అది కూడా పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి ఇదే పార్టీని క్రిటిసైజ్ చేద్దామని కూడా లేదు. ప్రతి ఒక్క పార్టీలో అలాగే అయిపోయింది. తెలుగుదేశం కూడా అలాగే విచ్చలవిడిగా మనకు వలసలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ బ్లేమ్ దా, మనకు ఈ పార్టీ బ్లేమ్ చేయాలని లేదు. కానీ ఇప్పుడు అదే విషయం వర్గంలో తీసుకునేటప్పుడు అదే విషయంలో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మీరు దాంట్లో వచ్చింది లుకింగ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్, ఎవరైనా హ్యాండిల్ చేయాలి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి అక్కడి నుంచి వచ్చిన వలసలు వచ్చిన వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతకుముందు కేసీఆర్ గారు గవర్నమెంట్ నడిపేయలేదు కదా. ఆల్రెడీ ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఎక్స్పీరియన్స్. మన శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, మనకు ఇప్పుడు కడియం శ్రీహర్ గారు కానీ, వాళ్ళంతా దే హ్యావ్ బీన్ ద పార్టీ, ఏ పార్టీలో ఉన్నా కూడా దే హ్యావ్ బీన్ క్వైట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్. అయితే గారు ఫోకస్ ఇచ్చి తీసుకుని ఇంకోటి కులం కూడా ఒకటి డెఫినెట్గా ఇప్పుడు ఇతన్ని టీచర్స్గా కూడా అవుతారని డెఫినెట్గా ఆ కులానికి ప్రయారిటీ ఇచ్చేసి తీసుకుంటుంది. ఐ థింక్ మోర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. లక్కీగా ఏంటంటే డాగర్ గారు అన్నట్టు వాళ్ళ పార్టీ నుంచి వస్తున్నారు. ఐ థింక్ ది క్రెడిట్ షుడ్ ఆల్సో దే షుడ్ ఆల్సో టేక్ క్రెడిట్. అది మా వాళ్ళు ఉన్నారు కదా.
ఇలా మంత్రివర్గం మొత్తం ముఖ్యమంత్రితో సహా తెలుగుదేశం ఎన్టీఆర్ భవన్ నుంచి ప్రొడక్షన్ అయిన దానికి కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే టీడీపీతో మమ్మల్ని నేను అడిగేది అది కాదు. ఇవాళ ఉద్యమకారుల్లో కానీ శాసనసభ్యుల్లో కానీ సమర్థులు నిజాయితీ పరులు లేరనేటువంటి విషయంతోనే ఎంపీ గారిని రాజీనామా చేయించారా? ఆయన నాకు కాంట్రాడిక్టింగ్ సిఆర్ గారు నేను చాలా అప్రిషియేట్ చేస్తాను, ఆయన నిజాయితీ దాని కాదు. కానీ వారి ఎంపీగా బాధ్యతలు ఇక్కడికి అక్కడికి మధ్యలో అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉండింది కదా, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఉద్యమకారుల్లో కానీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉన్నటువంటి మేధావుల్లో కానీ ఎవరు నిజాయితీ పరులు అడ్మినిస్ట్రేషన్ గురించినటువంటి లేరా? ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, రిటైర్డ్ ఉన్నారు, వాళ్ళ చేతుల్లోనే మంత్రులు నడిచిందంతా ఎవరైనా కానీ. అటువంటి వాళ్ళ నుంచి తీసుకునే వచ్చే అవకాశం ఉండింది కదా. అటువంటి తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తుల్లో వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేదానికి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అంటారు కదా దయాకర్ రెడ్డి గారు. వేరే పార్టీ వదిలి కాదండి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉన్న వాళ్ళు. ప్రభాకర్ గారికి పాపం కాదు, వారు తప్పితే మాట్లాడడానికి ఎవరు మీడియాలో రావట్లేదు, కొంచెం బాధ్యత అయి ఉన్నాను. ఇంకో ప్రశ్న కూడా, ఎస్ భారత రాజ్యాంగం అమలైన రోజు ఇవాళ, ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా ఉంది, ప్రజా ప్రాతినిధ్య చట్టం పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఉంది. రాజకీయ అవినీతి గింత ఉంటేనే సహించకుండా పేరు ఏం చేసిండో చెప్పకుండా తొలగించింది కదా. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ పార్టీలను భారత రాజ్యాంగాన్ని మీరు ప్రమాణం చేసి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళంతా. వాళ్ళని ఎట్లా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని ఇలా చేర్చుకొని అది రాజకీయ అవినీతి కాదంటారా? ప్రభాకర్ గారు మాట్లాడండి. ప్రభాకర్ గారు చేసుకోవడం ప్రభుత్వంలో ఇప్పుడు అదే సంగప విన్నా నేను దయాకర్ రెడ్డి గారు మాట్లాడింది. దయాకర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఉన్నటువంటి వాళ్ళు కేవలం మా పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళని మాత్రమే తీసుకుంటారు, మీకేమంత శక్తి లేదా లేకపోతే ఆ సామర్థ్యం లేదా అని చెప్పేసి పదే పదే తను కూర్చున్నప్పటి నుంచి ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పినాను, అందరితో సమ్మిళితమైనటువంటి అందరితో ఉన్నటువంటి మంత్రివర్గం ఇది. ఉద్యమకారులు ఉన్నారు, పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఇంకో మాట కూడా ఉన్నారంటే మేధావులైనటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఐఏఎస్ గా రిటైర్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అవకాశం ఉంది కదా, తీసుకోవచ్చు కదండి. ఇంతకుముందు దయాకర్ రెడ్డి గారు బహుశా చూస్తున్నట్టు లేరు. ఒక్కొక్కరు ఏ రంగంలో నిష్ణాతులు ఉన్నారో, ఏ రంగంలో ఎవరికి అవకాశం ఉన్నదో వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే సీనియర్ గా జర్నలిస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళని ఒక దగ్గర అకామిడేట్ చేసుకుంటూ, ఉద్యోగ సంఘాల్లో పనిచేసినటువంటి వాళ్ళని వాళ్ళకి బాధ్యత మీద పెడుతూ, అదేవిధంగా ఇంటెలెక్చువల్స్ ని వాళ్ళని ఒక బాధ్యత పెట్టు, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ లకు వాళ్ళకు ఒక బాధ్యత పెట్టు, అనేక రకాలుగా మిగతా వ్యవస్థ అంతా కూడా లేదు టీఆర్ఎస్ లో, మిగతా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైందని మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఏ ప్రభుత్వానికి వెళ్ళి వాళ్ళ పక్కకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అయినా తప్పకుండా మంత్రివర్గంతో పాటు సైమల్టేనియస్ గా ప్యారలల్ గా అనేక వింగ్స్ పనిచేస్తా ఉన్నాయి. ఆ వింగ్స్ లో ఎవరెవరు ఎక్కడ ఫిట్ అవుతారో ఆ ఫిట్ అవుతున్నటువంటి ప్లేస్ లో ఖచ్చితంగా ఫిట్ అవుతా ఉన్నారు. నిజానికి ఆశ్చర్యపోతుంది అసలు ప్రజలందరూ కూడా అసలు ఇంత భాగస్వామ్యం కల్పించడం, ఎవరిని కూడా అది ఫిట్ అవుతారో ఎవరెవరు పేరు తీసుకొచ్చారు. మనం పేర్ల ప్రస్తావన తీసుకొస్తే ఎక్కడున్నారు, విఠల్ గారు ఎక్కడున్నారు, ఇట్లా పనిచేసుకుంటూ పోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ ఉన్నారంటే సమాజానికి ఉపయోగపడాలి. వాళ్ళు రిటైర్డ్ తెలంగాణ ద్రోహులుగా కూడా చాలా సలహాదారుడుగా ఉన్నారు. అంటే ఇట్లా ఒక్కొక్కరుగా అనేక మంది తెలంగాణ పనిచేసినటువంటి అన్ని వింగ్స్ కూడా చాలా ప్రాధాన్యతతోటి పనిచేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం విమర్శలకు అసలు చాలా దూరంగా, విమర్శలకు అవకాశం సహజంగా ఉంటుంది. మన విమర్శలు ఇంకా చాలా పాలిష్ గా పడతారనేది అనుకోలేదు. మీ వాదన మాకు అర్థమైపోయింది, మీ రిజర్వేషన్ మాకు అర్థమైపోయింది, దాని గురించి కాదు. ఇక్కడ తెలంగాణకు పనిచేసే వాళ్ళని అంటున్నారు. శ్రీనివాస్ యాదవ్ తెలంగాణకు పనిచేసినా వ్యతిరేకంగా మాట్లాడినాడా? కేసీఆర్ ఎన్ని బూతులు తిట్టాలి లెటర్ అడిగితే? అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా మీరు లెటర్ ఇస్తే మాకు మర్యాద ఉండదని. ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు ఏ తెలంగాణ మీటింగ్ పెట్టినా పక్కకు పోయినటువంటి వ్యక్తి కదా, అట్లా అంటారు మీరు. అటువంటి వాళ్ళకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే, నేను అడిగేది తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు అనుకోండి, తెలంగాణ మేధావుల్లో కానివ్వండి, ఉద్యమకారులు కానివ్వండి, ఆ మాత్రం అడ్మినిస్ట్రేట్ చేసి సత్తా లేదంటారా? ఇవాళ మీరు ఇచ్చే పదవులు ఉన్నటువంటి వాళ్ళు మీతో అందరూ సత్తా ఉన్నవాళ్ళని అంటారా? నేను అది
తెలంగాణ పునర్నిర్మాణం చేయాలనుకున్న కోరిక ఉన్నప్పుడు మరి మీరైతే మొదటి నుంచి పార్టీలో ఉన్నోళ్ళే కదా. 10-12 నుంచి మీ యొక్క ఫైట్ మన ఎదురు చూస్తా ఉన్నాం. మనమే మాట్లాడుతున్నాం. ఇప్పటికీ fight చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఇంకా ఫైట్ చేస్తున్నారు తప్ప మరి ఎందుకు అవకాశాలు రాలేదంటే వాళ్ళ పార్టీ ప్లాన్ కాదన్ను ప్రభాకరణ చేసి వాదన చెప్తా ఉన్నా. ఎలా శ్రీనివాస్ యాదవ్ గారు అత్యంత భయంకరంగా వ్యతిరేకించిన వ్యక్తి, అటువంటి వాళ్ళ వ్యక్తి వల్లే అందరూ ఏర్పడే దినాలు ఉన్నాయి. ఆ చర్చ మాత్రం బయట మాత్రం చాలా స్ట్రాంగ్ గా తుమ్మల నాగేశ్వరరావు ఇంక్లూషన్ కి శ్రీనివాస్ యాదవ్ మాత్రం పబ్లిక్ లో బాగా డిస్కషన్ వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో మాత్రం ప్రతి ఒక్కరు పర్టికులర్లీ తుమ్మల నాగేశ్వరరావు అంటే కూడా ఓపెన్ గా డిస్కషన్ మాత్రం ఈ చర్చలు ఎట్లా చూస్తారు మరి? ఇది చర్చలు ఎట్లా మీరు కౌంటర్ చేసుకుంటారు? తుమ్మల అండ్ అడుగుతలేము, ఆలోచన బయట అయితే ఉంది కదా, మీరు ఇక్కడ ప్రభాకర్ గారు పాపం చెయ్యలేడు. సంగప నాకు వినపడటం లేదు, నాకు సారీ నా మాట వినిపిస్తుందా ప్రభాకర్ గారు? ప్రభాకర్ గారు నా మాట వినిపిస్తుందా? హలో హలో సిగ్నల్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టు వినిపిస్తుంది. దానికి ఓవరాల్ గా కలిసి ఒకటి చెప్పండి. సరే, ఈ ఈక్వేషన్ సైడ్ మాట్లాడేటప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ నిజంగా అంటే 7 months లోపట్నే ఒక మినిస్ట్రీని బర్తరఫ్ చేయడం అవినీతిని సహించడం అనేటువంటి మనకి ఇంకా తెలియదు కదా. ముఖ్యమంత్రి గారు చెప్పలేదు ఆయన అవినీతి చేశాడని. రాజయ్య గారు నేను ఏం తప్పు చేయలేదు అని అంటాడు. కాబట్టి ఇంటర్నల్ గా ఏమేమి జరిగిందో, ఇంటర్నల్ గా ఏమేమి ఇష్యూస్ అయినాయి మనకు తెలియదు కదా. అన్లెస్ అన్ని బహిరంగ నిజంగా బయట చెప్తే మనకు తెలుస్తుంది. ఒకటి ఏంటంటే కేసు హెస్ బీన్ బిల్ట్ అప్ అగేన్స్ట్ హిమ్. ఒక స్వైన్ ఫ్లూ కానీ లేకపోతే కొనుగోలులో కానీ ఏదో బయట పేపర్లలో వచ్చింది. మరి ఆయన రాజయ్య గారు నిజంగా చేశారా లేదా తెలియదు. ఆయన అయితే నిన్న రాత్రి ప్రెస్ కావాలని చెప్తా ఉన్నాడు మీడియాతోటి, నేనేం తప్పు చేయలేదు, క్షేత్రస్థాయిలో ఏదైనా తప్పులు జరగవచ్చు, నేను మాత్రం చేయలేదు అని అంటాడు. ఫ్యూచర్ టైం నిజంగా ఇసుక ర్యాంపులకు, ఇసుక తరలింపులకు కేంద్రమైనటువంటి ఎంపీ గారు ఎవరు మొత్తం రాష్ట్ర ప్రజలకి అది తెలిసిపోయింది. వారిని ఏమైనా సస్పెండ్ చేయడానికి ఆలోచన ఉందా మరి? కానీ ఇంకోటి సస్పెండ్ చేయండి, అప్పుడు నమ్ముతారు జనం. ఇది క్లాసిక్ కేసు. రాజయ్య గారికి రేపు పొద్దున మంత్రివర్గంలో ఇంకెవరైనా తప్పులు చేసిన కూడా ఇదే పనిష్మెంట్ ఉండవలసి ఉంటుంది. డెఫినెట్ హీ హాస్ టు టేక్ యాక్షన్. పంపించారు కదా, మెసేజ్ పంపి చేయవలసి వస్తుంది. కాబట్టి అది వేరే మినిస్టర్ జాగ్రత్తగా ఉంటుంది. ఈరోజు జరిగింది ఒకటైతే అవినీతిలో ప్రభుత్వం ఉందని చెప్పకనే చెప్పినట్టయితే తెలుస్తుంది కదా. 6 నెలలకి అవినీతి ఇలా దళితుడు చేసినా, ఓసీ చేసినా, బీసీ చేసినా అవినీతి దాన్ని ఎవరు కూడా సమర్థించం. ఎందుకు బర్తరఫ్ చేసిందనే దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఒకటైతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇంత 6 నెలలకే దాన్ని అసమర్థత అనుకుందామా, అవగాహన లేమనుకుందామా, ఎస్టాబ్లిష్మెంట్లో లోపాలు అనుకుందామా, అధికార యంత్రాంగంలో సరైన ఇన్పుట్స్ ఇవ్వక అనుకుందామా, కానీ తడబడుతున్నది అనేది అయితే క్లియర్గా అవుతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ప్రతిపక్షాల విమర్శలు అంటే 50 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతిపక్షంగా ఉంది. 25 సంవత్సరాలు 23 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాయి. నీ లొసుగులు ఎంతో వాటికి తెలిసే అవకాశం ఉంటుంది. 7 వాళ్ళకి తెలియకుండానే ఎక్కడ అవినీతిని సహించను కొడుకైన కూతురు అని చెప్తున్నటువంటి కేసీఆర్ రాజయ్యను తొలగించడం ద్వారా ఏ చిన్న అవినీతిని కూడా సహించడం అనేటువంటి ఒక సంకేతం అయితే మిగతా మంత్రులు పంపించారు. నేను చాలా ప్రభుత్వం ప్రకటించకపోయినా కూడా ఈ వారం రోజులుగా వస్తున్న వార్తలు కావచ్చు, ఈ మధ్యకాలం వస్తున్న విమర్శలు కావచ్చు, అంతే కదా. ఇప్పుడు చాలా విషయాలు చెప్పినాం కదా, అక్కడ అవినీతి జరిగిందని అన్నాం. అకార్డింగ్ టు దానికి విమర్శల్ని కేసీఆర్ ఎట్లా చూస్తారు, వాళ్ళకి వస్తున్నటువంటి సమాచారం ఏది, మనకు వస్తున్నది తెలిసిన దాన్ని బట్టి ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆయన అవినీతికి పాల్పడే సమాచారం అధికార ప్రభుత్వానికి వచ్చింది, దాని ద్వారా నిర్ణయం తీసుకున్న చర్చ అయితే బయట ఉంది. ఇంటెలిజెన్స్ అనేది అందరికీ ఉంటది, అందరి ఆన్ ఆఫ్ అవుతుంది, ఇది మాత్రమే ఆన్ ఎందుకు అవుతుంది అనేది కదా చర్చ. ఇంటెలిజెన్స్ సమాచారమే అయితే వీళ్ళందరికంటే ముందు మహబూబ్నగర్ జిల్లాలో ఒక 2 ఎమ్మెల్యేల మీద, మా హైదరాబాద్ లో ఒక మంత్రి మీద వచ్చినటువంటి ఆరోపణలు కాదని సత్యం. మరి చాలా మంది ఏం తీసుకోవాలి. ప్రభాకర్ గారు వినిపిస్తుందా? ఫైనల్ చెప్పండి, ఈ ఇష్యూ నిజంగానే విమర్శలు వస్తూ ఉంటాయి, వారం 10 రోజులు కావచ్చు, మన అన్నింటినీ ప్రభుత్వం కానీ 26-27 పోతుంది ఒబామాలో. ప్రభాకర్ గారు వినిపిస్తుందా? 25
ఓకే, థ్యాంక్ యూ దయాకర్ రెడ్డి గారు, గౌరీశంకర్ గారు, అర్థంకి దయాకర్ గారు, కన్నా ప్రభాకర్ గారు. మొత్తానికైతే ఆయన తీసుకున్న నిర్ణయం శాశ్వత నిర్ణయం మనం అంటూ చర్చ ఉంది. అది కాకుండా ఏ చిన్న అవినీతిని కూడా సహించని చెప్తున్నటువంటి కేసీఆర్ అదేవిధంగా అడుగులు వేస్తున్న చర్చ ఉంది. మరి మిగతా చాలా విమర్శలు ఇక్కడ వచ్చినా వాటిపైన కూడా ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాం చూద్దాం. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.